హాయ్ ఫ్రెండ్స్. నమస్తే. వెల్కమ్ టు సూట్ ట్రేడింగ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ సంవత్సరం దాదాపు చాలామంది బాగానే డబ్బులు సంపాదించుకుంటాం మనం. మార్కెట్‌లో మంచి గ్రోత్ కనిపించింది. సో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా బాగా పెరిగాయి. అందరూ ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారు. సిప్ గురించి గానీ అవేర్‌నెస్ బాగా వచ్చేసింది కదా! సో మనీ మేనేజ్మెంట్ గురించి మంచి అవేర్‌నెస్ వచ్చింది అందరిలోనూ. అయితే చాలామంది ఏమంటున్నారంటే ఆహ్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాము. ఇతరత్రా ఇన్వెస్ట్‌మెంట్స్ అవి చేస్తా ఉన్నాము. బట్ మా దగ్గర కొంత డబ్బు మిగులుతా ఉంది. కొంత డబ్బు అంటే పెద్ద అమౌంట్స్ కాదు. చిన్న చిన్న అమౌంట్స్ మిగులుతా ఉన్నాయి. అయితే మాకు గ్యారంటీడ్‌గా మనము పర్టిక్యులర్ కంపెనీస్‌లో పెడితే ఎలా ఉంటది? కొన్ని మంచి కంపెనీస్ ఏవైనా తక్కువ రేట్ ఉన్నవి, దట్ టూ సెక్యూర్డ్‌గా ఉన్నటివి, అలాంటి కంపెనీస్ ఏమైనా ఉన్నాయా? వాటి మీద ఎలా ఇన్వెస్ట్ చేయాలి? ఏంటి? ప్రస్తుతం ఎలా ఉన్నాయి? వాటి గ్రోత్ ఎలా, ప్రీవియస్‌గా గ్రోత్ ఎలా వచ్చింది? భవిష్యత్తులో ఎలా ఉండొచ్చు? మంచి క్యా పొటెన్షియల్ ఉన్నటువంటి స్టాక్స్ ఏమైనా ఉంటే చెప్పండి. సో వాటి గురించి చూద్దాం. ఒక 5 బెస్ట్ స్టాక్స్, గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేసి ఉన్న స్టాక్స్, అంటే గవర్నమెంట్ స్టేక్, హై స్టేక్ ఉన్నటువంటి ఒక 5 స్టాక్స్, అవి కూడా కేవలం ₹100 లోపు ఉన్న స్టాక్స్ ఇవాళ చూద్దాం మనం. సో ఇటువంటి స్టాక్స్ ఎలా ఉంటాయంటే, ఇండియన్ గ్రోత్ని ఎవరు ఆపలేరు ఈ భూమి మీద. అది మాత్రం జరిగే పని కాదు కదా! సో ఎవడు ఆపలేడు. ఇండియన్ గ్రోత్ని ఎవడు ఆపలేడు. సో మన ఇండియన్ ఎకానమీ భవిష్యత్తులో రకరకాలైనటువంటి మార్గాల్లో మన ఇండియన్ గ్రోత్ అనేది మనం కళ్ళతో చూడగలుగుతున్నాం. భవిష్యత్తులో ఇంకా కూడా అద్భుతమైన గ్రోత్ ఇండియాకు ఉంది. అది నాట్ ఓన్లీ ప్రపంచమంతా బిలీవ్ చేస్తూ ఉంది. ఇండియన్ గ్రోత్ గురించి ప్రపంచమంతా బిలీవ్ చేస్తూ ఉంది. సో అటువంటి 5 డిఫరెంట్ సెక్టార్స్ మనం ఇవాళ తీసుకుందాం. గ్రోత్కి స్పేస్ ఉన్నటువంటి 5 డిఫరెంట్ సెక్టార్స్ ఇవాళ చూద్దాం. వాటిలో కూడా గవర్నమెంట్ స్టేక్, హైయెస్ట్ స్టేక్ ఉన్నటువంటివి చూద్దాం మనం. ఓకే. సో ఇటువంటి వాటిలో మనం ఇన్వెస్ట్ చేయడానికి భయపడాల్సిన పని ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ హైయెస్ట్ స్టేక్ కలిగి ఉంటుంది కాబట్టి ఆ కంపెనీలు ఎప్పటికీ మూతపడవు. ఒకవేళ స్లోగా ఉండొచ్చు, గ్రోత్ స్లోగా ఉండొచ్చు. బట్ చెప్తున్నాను కదా, ఈ కంపెనీలు మీకు పెన్నీ స్టాక్స్లో పెట్టే బదులు, పెన్నీ స్టాక్స్ ఏమైనా ఉంటే చెప్పండి సార్ అని అడుగుతుంటారు. పెన్నీ స్టాక్స్లో పెట్టే బదులు ఈ కంపెనీస్లో పెట్టుకోవడం చాలా మంచిది. ఎందుకంటే డబ్బులు ఎప్పటికీ పోవు. ఇందులో లిక్విడిటీ ప్రాబ్లం ఉండదు. మీరు బయింగ్, సెల్లింగ్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. సో మీకు డివిడెండ్స్ కానీ ఇవి అవి వస్తూనే ఉంటాయి. గవర్నమెంట్ కంపెనీస్, గవర్నమెంట్ స్టేక్ ఎక్కువ ఉన్నటివి, వీటిలో బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సో డబ్బులు ఎక్కడికి మునిగిపోదు, గ్రోత్ ఉంటుంది. స్లోగా ఉంటుంది గ్రోత్. బట్ మీకు చెప్తాను నేను ఒక్కొక్క కంపెనీ ఎలా రిటర్న్స్ ఇచ్చింది అనేది, మీకు మైండ్ పోతుంది. ఓకే, రైట్. వీడియో స్టార్ట్ చేసేద్దాము. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న డిస్క్లైమర్ ఏంటంటే, ఏదైనా సరే ఇక్కడ చెప్పేది ఏదైనా సరే, మేము ప్రీవియస్గా మాకున్న ఎక్స్పీరియన్స్ తోటి మేము పడుతూ లేస్తూ నేర్చుకున్నటువంటి టెక్నికల్ థింగ్స్ అనమాట ఇవన్నీ. సో మీరు డబ్బు ఇన్వెస్ట్ చేసేటప్పుడు అది మీ ఓన్ డబ్బు కాబట్టి యూ డూ లిటిల్ రీసెర్చ్. పూర్తి గాల్లో లెక్కలు అయితే చెప్పం ఇక్కడ. ఏదో నోటికొచ్చింది చెప్పేసి ఒక వీడియో చేస్తే జనాలు వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయని కాదు ఇది. సో నా రూపాయి, దాని విలువేంటో నాకు తెలుసు. నా రూపాయి నేను ఇక్కడ పెడుతున్నాను కాబట్టి దాన్ని నలుగురికి తెలియజేయాలి అనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. సో రిస్క్ అయితే ఉంటుంది. నేను బేర్ చేయడానికి రెడీగా ఉన్నా. మీరు కూడా బేర్ చేయడానికి రెడీగా ఉంటే కొంచెం రీసెర్చ్ చేసి చూసుకోండి, చాలా అంతే. పూర్తి మనం జీరో అయిపోం ఇక్కడ. ఓకే, రైట్. ఫస్ట్ కంపెనీ ఆండ్రూ యూలే కంపెనీ లిమిటెడ్. బాగా వినండి, ఆండ్రూ యూలే కంపెనీ లిమిటెడ్. ANDREW, ఆండ్రూ, YULE, యూలే అండ్ కంపెనీ లిమిటెడ్. సో ఇది డైలీ చార్ట్. ఇది రీసెంట్గానే మనకు లిస్ట్ అయినటువంటి ఒక కంపెనీ. ఒకసారి చూద్దాం మనం. ఇది డైలీ చార్ట్, మీరు ఒకసారి చూడండి డైలీ చార్ట్. సో డైలీ చార్ట్లో మనకు ఒక మంచి యాక్టివిటీ కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ప్రైస్ వచ్చి ₹42 ఉంది. ఇది ఆల్మోస్ట్ మనకు లాస్ట్ ఇయర్ 74% రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ 74% రిటర్న్ ఇచ్చింది అనమాట. అంటే ఒకసారి ఆలోచించండి, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత డబ్బు వచ్చి ఉంటుంది. ఆల్మోస్ట్ 30% తక్కువ, డబల్ కదా. సో ఇందులో గవర్నమెంట్ స్టేక్ వచ్చేసి 89% గవర్నమెంట్ స్టేక్ ఉంది. ఆండ్రూ యూలే కంపెనీలో 89% గవర్నమెంట్ స్టేక్ ఉంది. సో ఇది ఒక డైవర్సిఫైడ్ బిజినెస్ డీల్ చేస్తున్నటువంటి కంపెనీ ఆండ్రూ యూలే కంపెనీ అనేది. సో వీళ్ళకి ఏమేమి ఉన్నాయి, ఎలాంటి ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే,
ఎయిర్ బ్లోయర్స్, ఇండస్ట్రియల్ ఫ్యాన్స్, ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ ఎక్విప్మెంట్, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, టీ ప్రాసెసింగ్ మిషన్స్, హెచ్టీ స్విచ్ గేర్స్, ఎల్టీ స్విచ్ గేర్స్, వోల్టేజ్ రెగ్యులేటర్స్, రెక్టిఫైయర్స్ అండ్ ప్లాంట్ కమ్యూనికేషన్స్, ఫైర్ అలారమ్స్, ఫైర్ డిటెక్షన్ సిస్టమ్స్, ఇవన్నిటిని కూడా అంటే ఇది ఒక డైవర్సిఫైడ్ కంపెనీ. ఒక్కటి కాదు, చూడండి నంబర్ ఆఫ్, ఇంకా నేను చెప్పనివి 4-5 ఉంటాయి ఇందులో. సో నంబర్ ఆఫ్ ఐటమ్స్ని ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. గవర్నమెంట్ స్టేక్ 89% ఉంది. లాస్ట్ ఇయర్ రిటర్న్స్ 74% ఉన్నాయి. సో ఇవి మాత్రమే కాకుండా ఈ కంపెనీకి అస్సాం అండ్ వెస్ట్ బెంగాల్లో టీ గార్డెన్స్ కూడా ఉన్నాయి. సో అంటే ఆల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఎక్కడ అలా ఇలా ఎలా చూసినా కూడా మీకు ఇన్కమ్ సోర్స్ అనేది అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ అయితే మటుకు మీకు ఇక్కడ ఒక ఛానల్ కనిపిస్తూ ఉంది. సో ఈ ఛానల్లో ట్రావెల్ అవుతూ ఉంది. నాకు కనిపిస్తున్నంత వరకు బుల్లిష్గానే కనిపిస్తూ ఉంది. సో ఈ ఏరియాలో ఎక్కడైనా మీకు 35, 38 ఆ ఏరియాలో దొరికిన 35 నుంచి 40 ఆ ఏరియాలో ఎక్కడ దొరికినా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి నాకు తెలిసినంత వరకు మరి ఇంకొక 1 ఇయర్లో 70 రూపీస్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న కంపెనీస్ ఏవైనా సరే అట్లీస్ట్ మినిమం 1 ఇయర్ మీరైతే ఇన్వెస్ట్ చేసి అందులో డబ్బులు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో 1 ఇయర్ కంటే ముందు మీరు గ్రోత్ను చూసి ఎంజాయ్ చేయాలని మాత్రం అనుకోకండి. సో 1 ఇయర్ వెయిట్ చేసేలా ఉండండి. అంటే 20 రూపాయలకు 1 ఇయర్ అలా ఏం ఉండదు. ఇక్కడ మీరు చూడొచ్చు సింగిల్ డేలో జస్ట్ ఒక 10 డేస్లో ఇక్కడ నుంచి 37 నుంచి 67కి వెళ్ళిపోయింది. సో నేనేమంటానంటే మీరు కనీసం అంటే 100 నుంచి 200% గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయగలిగిన పొటెన్షియల్ ఉన్నటువంటి కంపెనీస్ ఇవి. సో 1 ఇయర్ ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేసేలాగా ప్లాన్ చేయండి. అప్ అండ్ డౌన్స్లో మళ్ళీ పైకి వచ్చి మళ్ళీ పడుతున్న చోట మళ్ళీ ఇన్వెస్ట్ చేయడము, కొంచెం అమౌంట్ ఎవ్రీ మంత్ 40-45 రూపీస్లో దొరుకుతుంది. ఎవ్రీ మంత్ ఒక 3000, 2000, 1000 ఎంతో కొంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అటువంటి బెస్ట్ కంపెనీ ఇది. సో ప్లాన్ ఇట్ అండ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయా లేదా అనేది డెఫినెట్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు మిస్ అయితే వన్స్ ఒక్క వీడియో మిస్ అయినా కూడా మీరు అరే నిన్న వినుంటే ఇదే వీడియో ఎంత బాగుండేది, నేను ఎంత అమౌంట్ గెయిన్ అయ్యేవాడిని అని అనుకునే పరిస్థితి రానివ్వకండి. ఎందుకంటే చెప్తున్నాను కదా, ఇది రీఎంట్రీ ఖచ్చితంగా మీకు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ వీడియోస్ అయితే రాబోతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా బెల్ ఐకాన్ నొక్కారా లేదా, బెల్ నొక్కుంటే ఆల్ నొక్కారా లేదా అనేది ఖచ్చితంగా. తర్వాత కంపెనీ వచ్చేసి ఐఎఫ్సిఐ లిమిటెడ్. సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైస్ 64 రూపాయలు. సో ఇది కూడా 71% గవర్నమెంట్ స్టేక్ ఉంది ఇందులో. లాస్ట్ ఇయర్ మనకు ఇందులో ఆల్మోస్ట్ మైండ్ పోయేలాంటి రిటర్న్ వచ్చింది. 400%, అంటే ఆల్మోస్ట్ 405-410 మధ్యలో రిటర్న్స్ వచ్చాయి. అంటే కేవలము 10,000 ఇన్వెస్ట్ చేస్తే కూడా మీకు దాదాపు మోర్ దాన్ 50,000 రూపీస్ అనమాట. సో 400% రిటర్న్ ఇచ్చిన కంపెనీ ఇది లాస్ట్ ఇయర్లో. సో భవిష్యత్తులో కూడా దీనిలో మంచి గ్రోత్ అయితే కనిపించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పుడున్నటువంటి ప్యాటర్న్ ఏదైతే ఉందో, ప్రస్తుతం మనకి ఇది 1 డే చార్ట్, డైలీ చార్ట్లో కనిపిస్తున్న ప్యాటర్న్ ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ నుంచి కూడా ఒక మంచి గ్రోత్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక ఎన్బిఎఫ్సి, ఆర్బీఐ లైసెన్స్ ఉన్నటువంటి ఎన్బిఎఫ్సి ఇది. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆల్మోస్ట్ మీకు ఈ ఎయిర్పోర్ట్స్ కానీ, రోడ్స్ కానీ, పవర్ కార్పొరేషన్స్, రియల్ ఎస్టేట్స్, టెలికాము, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి ప్రతి దానిలో కూడా వీళ్ళు ఫైనాన్స్ ప్రొవైడ్ చేస్తారు. సో రీసెంట్గా మనకు ఈ రాయచూర్ పవర్ కార్పొరేషన్ చాలామంది వినే ఉంటాం మనం. రాయచూర్ పవర్ కార్పొరేషన్, జిఎంఆర్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్, తర్వాత కొన్ని హైవేస్, ఎన్ఆర్ ట్రాన్స్మిషన్స్, తర్వాత అదాని ముంద్రా పోర్ట్స్, వీటన్నింటికి కూడా ఈ ఐఎఫ్ తరపు నుంచి ఫండ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ ఈ ఉంటాయి కదా అడ్వైజరీ కంపెనీ, ఆల్మోస్ట్ ఇది గవర్నమెంట్ మాత్రమే కాదు, ఇది ఒక కార్పొరేట్ అడ్వైజర్ కంపెనీ కూడా, గవర్నమెంట్ అండ్ కార్పొరేట్. మన ఆత్మనిర్భర్ భారత్లో ఏదైతే ఈ ఐఎఫ్సిఐ ఈ కంపెనీ ఉందో, ఐఎఫ్సిఐ లిమిటెడ్కి గవర్నమెంట్ ఒక పెద్ద
పెద్దపీట అంటే సింహాసనం మీద కూర్చోబెట్టినట్టే ఆల్మోస్ట్. సో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఆత్మనిర్భర్ భారత్ కింద ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్స్ మేనేజ్మెంట్ ఏజెన్సీ అనమాట ఇది. సో అంత టాప్ ప్రయారిటీలో గవర్నమెంట్ ఈ కంపెనీని కూర్చోబెట్టి ఉంది. ఐఎఫ్సిఐ లిమిటెడ్. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైస్ కేవలం 64 రూపీస్. ఇది ప్రస్తుతం ఇక్కడ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు మనం. ఇన్ కేస్ ఒకవేళ మనకు 55 రూపీస్ ఆ ఏరియాలో దొరికినట్టయితే, లడ్డులాగా దొరికినట్టే 55 నుంచి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అవుతుంది మనకు. ఒకవేళ ఇన్ కేస్ ఇది రిటర్న్ రావట్లేదు, ఇక్కడ నుంచే పైకి వెళ్తా ఉంది అంటే కూడా ఇప్పుడు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఇది కూడా అంతే, నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఆల్మోస్ట్ ఒక 100% రిటర్న్ లేదా 150% రిటర్న్ దాకా ఒక 1 ఇయర్ లోపు మనకు ఇది కనబడే ఛాన్స్ అయితే ఉంది. సో ఐఎఫ్సిఐ లిమిటెడ్. ఓకే రైట్. తర్వాత స్టాక్కి వెళ్దాం. పైన మనకు 120 రూపీస్ దాకా ఉంది. ఐఎఫ్సిఐలో కూడా 120 రూపీస్ దాకా రూమ్ ఉంది. తర్వాత స్టాక్ వచ్చేసి హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్. సో ప్రస్తుతం ప్రైస్ 46-45 అలా నడుస్తూ ఉంది. హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్. ఇందులో స్పెల్లింగ్ పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. సో బిఎస్సి స్టాక్ ఇది. సో ఇందులో మనకు గవర్నమెంట్ స్టేక్ వచ్చేసి ఆల్మోస్ట్ 58-60% మధ్యలో గవర్నమెంట్ స్టేక్ ఉంది. సో ఇది ఒక కెమికల్ రిలేటెడ్ కంపెనీ. ఇది బల్క్ కెమికల్స్. సో అంటే ఇంటర్నేషనల్ వైడ్గా మనకు ఇది ఇండియాలో అండ్ ఫారిన్లో కూడా కెమికల్స్ని ఎక్స్పోర్టింగ్ చేసుకోవడము, వీళ్ళ ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేయడము, తర్వాత మళ్ళీ బై చేయడం కూడా. అంటే మన దగ్గర వాళ్ళకి అవసరమైనవి డౌన్లోడ్గా. సో మొత్తం ఈ వీడియో మటుకు గుర్తుపెట్టుకో. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తానా, ఓకేనా? నువ్వు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో నెక్స్ట్ కంపెనీ వచ్చేసి హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్. సో స్పెల్లింగ్ పెద్ద కన్ఫ్యూజన్ ఏం లేదు. హిందుస్థాన్ ఆర్గానిక్ కెమికల్స్ బిఎస్సి స్టాక్ ఇది. గవర్నమెంట్ స్టేక్ వచ్చేసి ఇందులో 58% ఉంది. 58% గవర్నమెంట్ స్టేక్ ఉంది. సో లాస్ట్ ఇయర్ మనకు ఆల్మోస్ట్ 67% రిటర్న్ ఇచ్చిన కంపెనీ ఇది. 67% లాస్ట్ 1 ఇయర్లో రిటర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఈ కంపెనీ. సో ప్రస్తుతం కూడా బుల్లిష్గానే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఇది డైలీ చార్ట్. ప్రస్తుతం ఉన్న ప్యాటర్న్ అయితే బుల్లిష్ ప్యాటర్న్. సో కంపెనీ వచ్చేసి బల్క్గా కెమికల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడము, వాటిని ఎక్స్పోర్టింగ్ అండ్ ఇండియాలో అమ్ముతారు, ఫారిన్లో అమ్ముతారు, ప్లస్ కొంటారు కూడా. అక్కడ నుంచి కొంటారు వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్. ఇక్కడ మెయిన్గా మ్యానుఫ్యాక్చర్ అవుతున్న ఐటమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ అయితే ఎసిటోను, హైడ్రోజన్ పెరాక్సైడ్, ఫినాయిల్. ఇవి కాకుండా బై ప్రోడక్ట్స్, ఇప్పుడు రకరకాల ప్రోడక్ట్స్కి మనము బేస్ మెటీరియల్ లాగా సప్లై చేస్తాం కదా, అలాంటి మెటీరియల్స్ ఇంకా చాలా తయారు చేస్తారు వీళ్ళు. సో వాటి కోసం అంటే ఇప్పుడు సపోజ్ డైస్ ఇంటర్మీడియట్స్ ఉంటాయి. డైస్ కానీ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్, రబ్బర్, కెమికల్స్, పెయింట్స్. సో ఇలాంటి వాటన్నిటికీ కూడా వీళ్ళు ఉత్పాదకాలు అందిస్తారు. అంటే వీళ్ళు ఒక బేస్ మెటీరియల్ని ఆ కంపెనీస్కి ప్రొవైడ్ చేయడము ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ప్యాటర్న్ ప్రకారంగా మనం చూసినట్టయితే ఇది ఒక బుల్లిష్ ప్యాటర్న్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మనకు పైన అయితే మటుకు ఆల్మోస్ట్ మనకు ఒక 25 రూపీస్ దాకా కనిపిస్తూ ఉంది రూము. కానీ నాకు తెలిసినంత వరకు ఇది ఇక్కడ నుంచి ఇంకొక 100 నుంచి 150% దాకా గ్రోత్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఎందుకంటే ఇది సో కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ టైం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి రైట్ టైం అనిపిస్తూ ఉంది. ఒకవేళ మీకు 40 రూపీస్లో కానీ, లేదంటే ఈ ఏరియాలో ఎక్కడైనా సరే, అంటే 42, 43 లేదా 40 రూపీస్ ఈ ఏరియాలో ఎక్కడ దొరికినా కూడా ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ప్రశాంతంగా ఇన్వెస్ట్ చేయొచ్చు, ధైర్యంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే రైట్. నెక్స్ట్ 4వ కంపెనీ వచ్చేసి ఎంఎంటీసీ లిమిటెడ్. ఎంఎంటీసీ లిమిటెడ్. సో ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి డైలీ చార్ట్లో మనకు కనిపిస్తున్న ప్యాటర్న్ అయితే లిటిల్ బిట్ నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. అంటే ఇంకా కొంచెం డిస్కౌంట్ దొరికే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. బహుశా నాకు తెలిసినంత వరకు ఇది మనకు ఈ ప్రైస్లో అంటే 70 రూపీస్లో దొరికే ఛాన్స్ ఉంది. ఇంకొక 6 రూపాయలు తక్కువలో దొరకచ్చు. ఇక్కడ పొరపాటున 70, 71, 72 ఈ ఏరియాలో ఎక్కడ దొరికినా కూడా మనం ధైర్యంగా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఒక విషయం చెప్తున్నాను, దీనిలో ఎస్ఎల్ ఎంత ఇవన్నీ అవసరం లేదు.
సో ఎస్ఎల్ గిస్ఎల్ మాట్లాడాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ, ఎందుకంటే వీఆర్ ప్లానింగ్ ఫర్ 1 ఇయర్. 1 ఇయర్ వరకు మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. 1 ఇయర్లో మనకి అప్ అండ్ డౌన్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి, పెద్ద భయపడాల్సిన పని లేదు. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేయండి. ఒకేసారి తీసుకొచ్చి ఒక 5 లక్షలు 10 లక్షలు పెట్టేయకూడదు. సో అందుకే 5 కంపెనీలు ఎందుకు, నేను బహుశా నాకు తెలిసినంత వరకు మీకు ఇంకొక 5 కంపెనీలు కూడా నెక్స్ట్ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో ప్రస్తుతం ఈ 5 కంపెనీలు చాలా సాలిడ్గా కనిపిస్తూ ఉంది ప్యాటర్న్ కూడా నాకు, అందుకే ఈ 5 కంపెనీ డీటెయిల్స్ ఇస్తా ఉన్నా. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కొద్దిగా ఇన్వెస్ట్ చేయండి. ఒక 5,000 10,000 20,000 ఒక 50,000 అలా ఇన్వెస్ట్ చేయండి, అంతేగాని ఒకేసారి 5 లక్షలు 10 లక్షలు ఒకేసారి ఎప్పుడు పెట్టకూడదు. సో ఎంఎంటీసీ లిమిటెడ్, సో ఇది ఒక మినరల్స్ అండ్ మెటల్స్కి సంబంధించినటువంటి కంపెనీ. ఇది గవర్నమెంట్ స్టేక్, మనకు ఆల్మోస్ట్ 90% స్టేక్ ఉంది. ఎప్పుడో మనం పుట్టకముందు ఎప్పుడో స్టార్ట్ అయింది 1963లో. సో వీళ్ళు కూడా ఏంటంటే ఈ ప్రీషియస్ మెటల్స్, ఆగ్రో ప్రోడక్ట్స్, కోల్ అండ్ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఇంపోర్టింగ్ ఎక్స్పోర్టింగ్ చేస్తూ ఉంటారు. లాస్ట్ 1 ఇయర్లో ఆల్మోస్ట్ 134% రిటర్న్ ఇచ్చిందండి. 134% రిటర్న్ ఇచ్చింది. వీళ్ళకు 15 మెగావాట్ విండ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది. ఇది కాకుండా 25 600 kVA విండ్ ఎనర్జీ జనరేటర్స్ ఉన్నాయి. సో గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేసి, అంటే భవిష్యత్తులో మనకు ఇండస్ట్రియల్ పరంగా గ్రోత్ ఉన్నటువంటి సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద గవర్నమెంట్ ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తూ ఉంది. అటువంటి వాటిలో ఈ ఎంఎంటీసీ అనేది ఒక మంచి కంపెనీ. జస్ట్ 76 రూపాయలు మాత్రమే ఉంది ప్రస్తుతం దీని ప్రైజ్. నేను చెప్తున్నాను కదా, 70 రూపీస్లో ఇది ఒక రిజెక్షన్, పైనుంచి రిజెక్షన్. 70 రూపీస్లో మళ్ళీ ఒక ఇన్వెస్టింగ్ ఆపర్చునిటీ దొరకవచ్చు. అంటే 2 రూపాయలు అటు ఇటు, 70 72 ఆ ఏరియాలో మనకి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ దొరకవచ్చు. స్లోగా ఇన్వెస్ట్ చేద్దాం, స్టెప్ బై స్టెప్ ఇన్వెస్ట్. 4 కంపెనీస్ చూసాం, బెస్ట్ 4 కంపెనీస్. దిస్ ఈస్ ద 5th వన్, హెచ్ఎంటీ లిమిటెడ్. హెచ్ఎంటీ లిమిటెడ్ అందరికీ తెలిసి ఈ కంపెనీ గురించి. సో హెచ్ఎంటీ కంపెనీ లిమిటెడ్లో మనకు ఆల్మోస్ట్ గవర్నమెంట్ స్టేక్ 93% ఉంది. 93% గవర్నమెంట్ స్టేక్ ఉంది. దీస్ ఆర్ ద బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మిషనరీస్. ఇప్పుడు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మిషన్స్ కానీ, తర్వాత ఈ బాటిల్ స్టెరిలైజర్స్, మిల్క్ సెపరేటర్స్, ఇలాంటి పెద్ద పెద్ద మిషన్స్ వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. లాస్ట్ 1 ఇయర్లో మనకు 83% రిటర్న్ అయితే ఇచ్చింది. ఇది లాస్ట్ 1 ఇయర్లో 83% రిటర్న్ ఇచ్చింది. ప్రస్తుతం ప్రైస్ వచ్చేసి 57లో కనిపిస్తూ ఉంది. ఒక బుల్లిష్ ప్యాటర్న్ లాగా ప్రస్తుతం మనకు ఇది అర్థమవుతా ఉంది. ఒక బుల్లిష్ ప్యాటర్న్ మేబీ మనకు దొరికితే మళ్ళీ 53 రూపాయలు 54 రూపాయలు ఆ ఏరియాలో దొరికితే వీఆర్ సో లక్కీ అనుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఒక బౌన్స్ అయితే పైకి కనిపించే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 1 ఇయర్లో ఇది కూడా ఆల్మోస్ట్ 100 నుంచి 150% రిటర్న్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది ఒక ఎక్స్ఏబిసిడి బ్యాట్ ప్యాటర్న్ ఏదైతే ఉంది, ఎక్స్ఏబిసిడి ప్యాటర్న్ ఇది. సో ఇక్కడ మనకు ఇక్కడ నుంచి చూస్తే కూడా 57 నుంచి 70 రూపీస్ దాకా మనకు ఒక రూమ్ అయితే కనిపిస్తూ ఉంది. కానీ పైన మనకు ఇంకా చాలా మంచి మూవ్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఇంకొక 50 రూపాయలు దాకా మూవ్ అయితే కనిపిస్తూ ఉంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్. సో ఫ్రెండ్స్, మొత్తం టోటల్ మనము 5 స్టాక్స్ డిస్కస్ చేసాము. ఇవి కాకుండా మీకు ఇంకా పైన ఒక 2 కనిపిస్తూ ఉన్నాయి. వాటి గురించి నేను, అది కాకుండా ఇంకొక 3-4 స్టాక్స్, ఆ 2 కాకుండా ఇంకొక 2-3 యాడ్ చేసి మీకు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ప్రొవైడ్ చేస్తాను. ప్రస్తుతానికైతే మటుకు ఈ 5 స్టాక్స్ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈ 5 స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా. ఐఎమ్ ఆల్సో ప్లానింగ్. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఉంటే ఖచ్చితంగా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకేనా, అంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. ఎందుకంటే భవిష్యత్తులో మీకు స్టాక్స్ రిలేటెడ్గా నంబర్ ఆఫ్ వీడియోస్ రాబోతున్నాయి. నంబర్ ఆఫ్ వీడియోస్ నేను చెప్తున్నా కదా, ఎవ్రీ డే మీకు స్టాక్ అప్డేట్ వస్తుంది. ఎవ్రీ డే స్టాక్ అప్డేట్. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న స్టాక్స్, మీరు స్టాక్ ఆప్షన్స్లో ఎక్కడెక్కడ వేలు పెడుతున్నారో అటువంటి కంపెనీస్ అన్నిటి ఇమ్మీడియట్ అప్డేట్స్ ఆ స్టాక్స్ గురించి ఎవ్రీ డీటెయిల్ మీకు ప్రతిరోజు అందబోతూ ఉంది ఇంకా. సో కాబట్టి మీకు మా నోటిఫికేషన్స్ వస్తున్నాయా లేదా అనేది డెఫినెట్గా చెక్ చేసుకోండి. ఎందుకంటే మీరు మిస్ అయితే, వన్స్ ఒక్క వీడియో మిస్ అయినా కూడా మీరు అరే నిన్న వినుంటే ఇదే వీడియో ఎంత బాగుండేది, నేను ఎంత అమౌంట్ గెయిన్ అయ్యేవాడిని అని అనుకునే పరిస్థితి రానివ్వకండి. ఎందుకంటే చెప్తున్నాను కదా,
ఇది రీ ఎంట్రీ ఖచ్చితంగా మీకు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తూ వీడియోస్ అయితే రాబోతూ ఉన్నాయి. సో ఖచ్చితంగా బెల్ ఐకాన్ నొక్కారా లేదా, బెల్ నొక్కుంటే ఆల్ నొక్కారా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.